గ్లోబల్ ఏఐ రేస్లో అగ్రరాజ్యం అమెరికాకు చైనా నుంచి ఊహించని లెవెల్లో గట్టి కాంపిటీషన్ ఎదురవుతుంది. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ లాంటి బిగ్ కంపెనీలతో అమెరికా ఇప్పటికీ మోస్ట్ పవర్ఫుల్ క్లోజ్ ఏఐ సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నప్పటికీ ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఓన్ మార్పులు చేసుకోగలిగే ఓపెన్ వెయిట్ ఏఐ సెగ్మెంట్లో మాత్రం చైనా ఫుల్ రేంజ్లో ముందుకు దూసుకువెళ్తుంది. కేవలం 2 సంవత్సరాల షార్ట్ టైంలోనే చైనా రీసెర్చ్ ల్యాబులు ఈ ఓపెన్ మోడల్స్ ఈకోసిస్టమ్స్లో మేజర్ షేర్స్ను సప్లై చేసే లెవెల్కు చేరుకోవడం గ్లోబల్ టెక్ వరల్డ్ను తీవ్రంగా షాక్ చేసింది. అమెరికన్ స్టార్టప్లు కూడా ఇప్పుడు స్క్రాచ్ నుండి సొంతంగా మోడల్స్ బిల్డ్ చేయడానికి బదులుగా ఆలీబాబా డెవలప్ చేసిన క్వెన్ లాంటి చైనీస్ ఓపెన్ మోడల్స్ను ఫైన్ ట్యూన్ చేసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. డేటా స్టాటిస్టిక్స్ ప్రకారం జనవరి 2024లో ఆలీబాబా మోడల్ షేర్ జస్ట్ 1% ఉంటే ఈ ఇయర్ నాటికి అది ఏకంగా 70%కు పెరిగింది. వెస్టర్న్ కంట్రీస్ ల్యాబులు కూడా తమ నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం చైనీస్ ఓపెన్ మోడల్స్ నుంచి సేకరించిన సింథటిక్ డేటానే యూజ్ చేస్తున్నాయి. లీగల్ రూల్స్ ప్రకారం తమ రైవల్ అమెరికన్ మోడల్స్ నుంచి డేటాను కాపీ చేయడం పాసిబుల్ కాకపోవడంతో యూఎస్ డెవలపర్లు చైనా ఓపెన్ మోడల్స్ని ఒక మెంటర్లా వాడుకుంటున్నారు. ఈ డిఫరెన్స్ ఇప్పుడు అమెరికా టెక్ వరల్డ్లో పెద్ద పొలిటికల్ డిబేట్కు దారితీసింది. అమెరికన్ గవర్నమెంట్ దీనికి చెక్ పెట్టడానికి టఫ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, లైసెన్సింగ్ సిస్టమ్స్ను తేడానికి ప్లాన్ చేస్తూ ఉంటే దీనివల్ల కేవలం అమెరికన్ కంపెనీల కాస్ట్ మాత్రమే పెరుగుతాయని, చైనా గ్రోత్ను ఇది స్టాప్ చేయలేదని అక్కడి టెక్ ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. అయితే ఈ అమెరికా చైనా ఏఐ రైవాల్రీలో ఇండియాకు ఎంతో ఇంపార్టెంట్ లెసన్ దాగి ఉంది. ఇక ఓపెన్ మోడల్ను డౌన్లోడ్ చేసుకుని మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ చేయడం ఒక రకమైన పద్ధతి అయితే, ఒక ఫారిన్ ఏఐ సర్వీస్పై కంటిన్యూస్గా డిపెండ్ అవడం ఇంకో రకమైన డేంజరస్ ప్రాబ్లం. మీ దగ్గర మోడల్ వెయిట్స్ ఉంటే ఒరిజినల్ డెవలపర్ నెక్స్ట్ ఏం చేసినా మీ దగ్గర ఉన్న వర్షన్ను ఎప్పుడూ యూజ్ చేసుకోవచ్చు. కానీ మీ డేటాను, క్వైరీస్ను ప్రతిసారి ఫారిన్ సర్వర్లకు పంపడం వల్ల మీ డేటా సెక్యూరిటీ, కంట్రోల్ రెండూ వేరే వాళ్ళ హ్యాండిల్స్లోకి వెళ్తాయి. మన ఇండియన్ పాలసీ మేకర్స్ ఈ రెండింటి మధ్య ఉన్న బిగ్ డిఫరెన్స్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంది. ఈ మ్యాటర్లో ఇండియా జియో పొలిటికల్ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇండియా ఏఐ మిషన్ ద్వారా సర్వం ఏఐకి సపోర్ట్ ఇచ్చి కంట్రీలోనే ఫస్ట్ సోవరెన్ ఫౌండేషన్ మోడల్ను డెవలప్ చేశారు. ఈ ఇయర్లోనే 30 బిలియన్లు, 105 బిలియన్ల పారామీటర్స్ ఉన్న ఇండియన్ లాంగ్వేజ్ మోడల్స్ను ఓపెన్ సోర్స్ చేశారు. ఓలా ఫౌండర్ కూడా కృత్రిమ్ ప్రాజెక్టుతో ఇదే పాత్లో ముందడుగు వేశారు. వీటి వెనుక గవర్నమెంట్ భాషని లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ కోట్లాది మంది సిటిజన్స్కు డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేషన్ అండ్ వాయిస్ సర్వీసెస్ అందిస్తుంది. ఇది వరల్డ్లో ఏ గ్లోబల్ ఏఐ ల్యాబ్ మ్యాచ్ చేయలేని కంప్లీట్ ఇండియన్ కెపాసిటీ. ఇది చాలా గ్రేట్ ప్రోగ్రెస్ అయినప్పటికీ మనం ఫిల్ చేయాల్సిన గ్యాప్ ఇంకా చాలా ఉంది. ఒక రీసెంట్ ఇండస్ట్రీ సర్వే ప్రకారం ఇండియాలోని 80% కంటే ఎక్కువ మంది ఏఐ యూజర్లు ఇప్పటికీ ఓపెన్ ఏఐ లేదా ఆంథ్రోపిక్ ప్రొడక్ట్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ ఓన్ మోడల్ అయిన సర్వం షేర్ జస్ట్ 6% మాత్రమే ఉంది. దీనికి తోడు మన ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అమెరికా ఫండింగ్తో పోలిస్తే చాలా తక్కువ. వీటన్నింటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మన మోడల్స్ రన్ అయ్యే హార్డ్వేర్ అంటే జీపీయూఎస్ అన్ని ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవే. అంటే ఫారిన్ రూల్స్ అనుకుంటే మన హార్డ్వేర్ సప్లైని ఎప్పుడైనా ఆపేయవచ్చు. ప్రాసెసింగ్ చిప్స్ను వేరే కంట్రీస్ కంట్రోల్ చేస్తున్నంతకాలం మన సొంత గడ్డపై ఏ మోడల్ రెడీ చేసినా అది పర్ఫెక్ట్, సార్వభౌమత్వం అనిపించుకోదు. పాస్ట్లో అమెరికన్ గవర్నమెంట్ పెట్టిన ఎక్స్పోర్ట్ రూల్స్ వల్ల మన దేశంలో కొన్ని బ్యాంక్స్, హాస్పిటల్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నట్టుండి ఇంటర్నేషనల్ ఏఐ మోడల్స్ యాక్సెస్ను కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇండియా ఈ గ్లోబల్ ఏఐ స్టోరీలో జస్ట్ ఒక యూజర్ మార్కెటింగ్ అంటే ఆబ్జెక్ట్ ఇలా మిగిలిపోకూడదు, డెసిషన్స్ తీసుకునే సబ్జెక్ట్గా నిలబడాలి. దానికి అమెరికా, చైనాలతో కంప్లీట్ నెంబర్స్ రేస్లో గెలవాల్సిన నెసెసిటీ లేదు. లాంగ్వేజ్ సర్వీసెస్, పబ్లిక్ ప్రాజెక్ట్స్, లో కాస్ట్ అప్లికేషన్స్ కోసం స్వదేశీ ఓపెన్ సోర్స్ మోడల్స్ను ఎంకరేజ్ చేయడం, గ్లోబల్ ల్యాబ్స్ నుంచి వచ్చే క్లోజ్ ఏఐ పవర్స్ మన ఓన్ కండిషన్స్పై దక్కించుకునేలా మన ఇండియన్ హ్యూజ్ మార్కెట్ సైజ్ను ఒక వెపన్లా వాడడం, కంప్యూట్ చిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను ఓన్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా భావించి బిల్డ్ చేయడం లాంటి ట్రిపుల్ ప్లాన్లపై ఇండియా ఒక్కసారిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒకటైతే ఇండియాకు అమెరికా, చైనా దగ్గర లేని ఒక అమేజింగ్ ప్లస్ పాయింట్ ఉంది. అది మన దేశంలో దశాబ్దాలుగా ఉన్న విదేశీ క్లయింట్ల నమ్మకం పొందిన ఐటీ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీ. వరల్డ్ వైడ్గా ఉన్న కంపెనీస్ డిఫరెంట్ ఏఐ మోడల్స్ను ఎలా మేనేజ్ చేయాలి, సెక్యూరిటీ ఎలా కాపాడుకోవాలి ట్రై చేస్తున్న టైంలో మన ఐటీ రంగంపై ఉన్న ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ బిగ్ అసెట్గా మారుతుంది. గతంలో మన డిజిటల్ రీవాల్యూషన్స్లో సక్సెస్ అయిన యూపీఐ, ఆధార్ లాంటి సిస్టమ్స్ కేవలం టెక్నాలజీ వల్ల మాత్రమే కాకుండా వరల్డ్ లెవెల్ ట్రస్ట్ను క్రియేట్ చేయడం వల్లే బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాయి. అమెరికా ఏఐ డిబేట్ నేర్పించిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపెన్ మోడల్స్ డేంజర్ అనో లేక క్లోజ్ మోడల్స్ మాత్రమే సేఫ్ అనో కాదు.
టాప్ మోడల్స్ను యూజ్ చేసే రైట్ రూట్ లేని కంట్రీ ఎవరైనా వేరే కంట్రీస్ మోడల్స్ రిలీజ్ చేస్తే దానిపై డిపెండ్ అవ్వాల్సిన హెల్ప్లెస్ స్టేజ్కు వెళ్తుంది. ఇండియా ఈ ట్రాప్లో పడకూడదు అంటే ఓపెన్ సోర్స్, క్లోజ్ స్టోర్స్, ఏఐలను ఎనిమీస్లా చూడటం ఆపేసి మన ఓన్ రూల్స్పై బెస్టెస్ట్ టెక్నాలజీని సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ను, ఓన్ కెపాసిటీని, పవర్ఫుల్ పాలసీస్ను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.